నేను సుమారు మా తాతల నుంచి కూడా వ్యవసాయం చేసుకుంటూ నేను వస్తున్నాను. వరి అన్నది కూడా మనకి దొరికేది కాదు. ఎక్కువగా సామలు, సోళ్ళు, గంటెలు, కొరలు ఇవి తిని ఎక్కువగా జీవించేవారు ఆ రోజులు. ముఖ్యంగా అంబలైతే రోజుకి 3 పూటలు అంబలే ఎక్కువ తాగేవారు. ఈ రోజుల్లో అంబలైతే కొంతమంది తాగుతున్నారు, కొంతమంది లేదు. కానీ ఈ రాగి అన్నది చాలా ముఖ్యమైనది, మనకు ఆరోగ్యంకి చాలా మంచిది. దీంట్లో విటమిన్లు చాలా బాగుంటున్నాయి. అందరికీ నమస్కారం అండి. నా పేరు కొర్రపండన్న. మా గ్రామం గొప్పలవలస, డుమ్రిగూడ మండలము, ఆలూరి సీతారామ జిల్లా. గుళ్ళి రాగి పద్ధతి అంటే నేను 2016లోనే నాకు ఎక్స్పోజర్ పంపించారు. కర్ణాటక వెళ్ళేసి నేను అక్కడ రైతులు గుళ్ళి పద్ధతి చేసేవారు. అక్కడ వెళ్ళి చూసి వచ్చి మరి ఇక్కడ మొదలు పెట్టాను. ఇక్కడ నాకు సుమారు ఎకరా భూమి ఉంది. ఈ భూమిలోనే ఫిబ్రవరిలో వేసిన గుళ్ళిరాగి జూన్లో అది పంట కోత వచ్చింది. గుళ్ళిరాగి పద్ధతి ఎట్లా అని చెప్తే, గుళ్ళిరాగికి ముందు నారు వేయాలి. 18 రోజుల నుంచి 20 లోపు ఆ నారు చిన్న మొక్క, అది అడుగు దూరంలోనే అక్కడ ఘనజీవామృతం కొంచెం వేసి మొక్క మనం నాటుకోవాలి. నాటుకున్న తర్వాత 15 రోజులకు ఒకసారి మనం సైకిల్ వీడర్ కానీ, లేకపోతే పారవతో కానీ, లేకపోతే ఎద్దులతో కానీ దానికి వీడింగ్ చేసి అదే రోజు మంచి ఒక చిన్న దుక్క కర్రతో ఇటు అటు ఈడ్చాలి, మొక్కకి బెండ్ అయినట్టు. ఆ మొక్క బెండ్ అయిందంటే పక్క నుంచి పిలకలు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాగా చేయడం. అదే రోజు ద్రవజీవామృతం కూడా మనము మొక్కకి కొంచెం కొంచెం అప్లై చేయాలి. ఈ పద్ధతిలో 3 సార్లు చేయాలి. చేస్తే సుమారు మినిమం గాన 50 నుంచి 60 పిలకలు వచ్చి అని ఎన్నులు కూడా వస్తున్నాయి. నేను చేసినందుకు వారు సీసీ చేశారు. చేస్తే 14 క్వింటాల 20 కేజీలు వచ్చింది. ఇప్పుడు ఈ ఊర్లోనే 4 కాంపాక్ట్ బిలాకులు చేసి వాళ్ళంతటా వాళ్ళే చేసుకుపోతున్నారు. రాగి అయిన తర్వాత ఒక కుటుంబానికి 2 బస్తాలు 3 బస్తాలు సంవత్సరానికి సరిపోతుంది. మరి 15 క్వింటాలు 20 క్వింటాలు వచ్చిందంటే మిగతాదంతా మనం అమ్ముకోవచ్చు అన్నమాట. అటువంటిది మనకు ఆదాయం కూడా బాగా పెరుగుతుంది. మనం తినడానికి పక్కన పెట్టేస్తే విత్తనం కోసం మంచి ఎన్ను కావాలి, నిర్ధనమైన బాగా పండింది. అది ముందు తీసుకొని విత్తనానికి ముందు జాగ్రత్తగా తీసుకోవాలి. అది విత్తనం ఉంచిన తర్వాత మిగతాది అది కోసేసుకొని నూరు చేసుకొని మనం ఇంట్లో పెట్టుకొని అది తినడానికి ఉపయోగిస్తాం. మిగిలితే మనం అమ్ముకుంటున్నాం సంతలో కానీ, లేదంటే ఊర్లో అయినా మనకు సంవత్సరానికి సరిపోయిన దుంచుకొని మిగతాది అమ్ముకోవడం జరుగుతుంది అన్నమాట. మరి నాకు చూడండి, నేను మళ్ళీ గుళ్ళిరాగి చేస్తూ ఈ భూమిలోనే మరి ఇక్కడ టమాటా వేసాను, ఉల్లి వేసాను, మొక్కజొన్నలు వేసాను, బీన్స్ వేసాను, పెసలు వేసాను. సుమారు నాకు ఈ భూమిలోనే మినిమంగా నాకు ఒక 10-15 రకాల పంటలు కూడా ఇలా పండిస్తూ నేను కొన్ని తింటున్నాను. మిగతా వాళ్ళకి నా పక్క ఇంటి వాళ్ళకి ఇస్తున్నాను. మరి అమ్ముకునేది అమ్ముకుంటున్నాము. ఆ రకంగా ఎటు పరిస్థితుల్లో 365 రోజులు కూడా ఈ భూమిలోని అన్ని టైంలో కూడా నాకు పంటలు ఉంటాయి.